నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక ఇగో కేసీఆర్ సార్ గారు రాసిండే కేసీఆర్ బొమ్మేసిర్రు ముచ్చటేసిర్రు చూడ్రి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వెలుగులు నింపే వేడుక కావాలి. రాసే వరకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నమస్తే తెలంగాణ సందర్భంగా చెప్తాను. ఇదే ఒక చిన్న బాధాకరమైన విషయం చిన్న చెప్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ రాగానే కేసీఆర్ పిచ్చే బతుకమ్మ ఆడొచ్చినా ఆడరాకపోయినా బతుకమ్మ ఆడేది పోయి ఆన్నో ఇన్నో. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండేది. పాపం ఇలా బాబు పేరు కాదని మరి ఏం పేరు చెప్పుకుంటుందో తెలంగాణ జాగృతి పేరుతో ఆన్నో బతుకమ్మ ఆడుతుంది. తెలంగాణ జాగృతి అంటది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ఐడెంటిటీ కోల్పోతుంది బతుకమ్మ విషయంలో. అందువల్ల డైరెక్ట్ ముసలాయన బొమ్మేసారు. కేసీఆర్ బొమ్మేసి కేసీఆర్ మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెబుతుండు అనే ఒక చర్చను తీసుకొస్తారు. మరి గమనించాలి. కేసీఆర్ బతుకమ్మ పండుగ పాపం కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు బతుకమ్మ సీరియల్ వస్తుండే. ఈ సన్నాసులు పైసలేలే సీరియల్ వేయలే. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని బతుకమ్మ పాడవాలండి ఇలా మోకాలకు ఈ కర్ర కట్టించరని. ఇంకేందా యువతను విస్మరిస్తే ఉద్యమాలే అని మన ఎన్డీటీవీ యువ అనే ఒక ప్రోగ్రాం మరి ముంబైలో జరిగినట్టున్నాయా. కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలో చదువుకొని వచ్చింది కదా. అమెరికన్ ఇంగ్లీష్తో నదగొచ్చిండు బాగానే. రేవంత్ అన్నది మరి చూస్తే నిన్న అన్నకు భయం కావచ్చు ఆ ఇంగ్లీష్ చూసి. సో నిన్న రావన్న పోయిండు మాట్లాడిండు. ఓ 15 నిమిషాలు ఏమో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మారిన అంశాలు రాసుకొచ్చారు. యువతను విస్మరిస్తే ఉద్యమాలు వస్తాయట. మీకు జరిగింది కూడా కదే. నిరుద్యోగులు గాలి కొయ్యేసరికి మీ బతుకు ఆగమైంది. ఆ జెన్జీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నేపాల్ శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేమంటాను. ఇంకా నేపాల్కి వచ్చిన గతి బంగ్లాదేశ్ వచ్చిన గతి మరి భారత్ కూడా పడాలని కోరుకుంటాను. రామన్న ఈ స్టేట్మెంట్ నాకు నచ్చలేదు. నేను నాకు నచ్చలేదు ఈ స్టేట్మెంట్. ఏంది అభివృద్ధి ఆవిష్కరణలు గాలి కొదిలిన మోదీ పాక్తో కాదు పశ్చిమ దేశాలతో పోటీ పడాలట. చైనా జపాన్ దేశాలను చూసి నేర్చుకోవాలట. రాష్ట్రంలో రీకాలు రిగ్రేటు రీవోల్ట్ నడుస్తున్నట. ముంబైలో ఎన్డీటీవీ ఆ యువ సదస్సులో కేటీ రామారావు మాట్లాడారు. సో ఇంతవరకు ఆయన మనసులోని భావాలను యువకులను విస్మరించొద్దు. యువకులను విస్మరిస్తే ప్రభుత్వాలు ఊరిపోయే ప్రమాదం ఉంటుందని ఆల్రెడీ ఊరిపోయిన ఆయన విత్ ఎక్స్పీరియన్స్ తో మన రామన్న చెప్తాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే నేనేమన్నా 2020 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? రైతులను పట్టించుకురు, ప్రజల్ని పట్టించుకురు, ఒక్క నిరుద్యోగం వదిలేసారు. ఆ నిరుద్యోగం తెలుసుకుని పన్న పెట్టి పాతాలను దొక్కి పోయి పామలో పడారు. వాళ్ళు నష్టపోయారు, అనుభవిస్తున్నారు ఆ కష్టం కాబట్టి తెలుసు వాళ్ళకు. అందుకే అనుభవంతో చెప్తాను ఆ విషయం. గమనించాలి. ఇక మీరు ఇక ఇప్పుడు నరేంద్ర మోదీపై ఇలా కక్కిండు బాగానే కక్కిండు. అంతా అదే ముచ్చట. మోదీ వైఫల్యం తొలుత ట్రంప్తో చెట్టాపట్టాలు ఎన్నికల్లో ప్రచారం జరిగింది. ఇది నిజమే. అబద్ధం ఆడే అవసరం నాకేం లేదు. ఇవాళ ఏ పార్టీ లేదు. అదే నరేంద్ర మోదీ చేసిన అతిపెద్ద తప్పేదని ట్రంప్ అనే ఒక నీచం నా కొడుకుని గెలిపిస్తానికి ప్రచారం చేయడం, లేదంటే నైతికంగా మద్దతు ఇవ్వడం పరోక్షంగా. సో ఇవన్నీ ఈరోజు నరేంద్ర మోదీకి అబాసు పాలవుతా ఉన్నాయి. బదనాం కోరి తెచ్చిపెట్టినాయి. ఈ దుర్మార్గుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం పుణ్యమాని అదొకటి జరుగుతూ ఉంది. అయితే అలాంటి పనులు తగవంటూ అప్పుడే విపక్షాలు అదే రకంగా కేసీఆర్ కూడా అమెరికాకు పోయి ప్రచారం చేయడమా ఇంకోటి అనుకొని రాసుకొని పూసుకొని తిరగొద్దు అని మన కలవకుండా చంద్రుడు అంటే చెప్పినట్టునే. నేను చూలే ఏడ చెప్పాను. మరి మీరైనా చూస్తే నాకు చెప్పారు. గిడ చూసామని ఆ కేసీఆర్ ఆయనకాయ రాసుకుండు పొడుగు. నేను కూడా చెప్పినా మా నాయన కూడా చెప్పినట్టు అంటు రావన్న. మీ నాయన పామవులే అంటే ఎప్పుడు చెప్పిండు మీరు చూలే. ఏడవంజడో మరి ఏడ చెప్పిండు. మరి వాళ్ళు రాసుకురు అలా కాలే. ఇక ఆ రాజకీయవేత్తలు నిపుణుల సలహాలను పక్కన పెట్టిన మోదీ అట. ఎవరో నిపుణులు పేరు రాదేమనట కూడా. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటని అమెరికా అధ్యక్షుడైన బైడెన్ అట. అయితే ట్రంప్ను కాదని బైడెన్తో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న మోదీ
విదేశాలపై ఆధారపడుతూ మేక్ ఇన్ ఇండియాకు తూట్లు కొలిసినట. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసినట. అమెరికాలో మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన భారత్పై ఆంక్షల మూత పెడతాను. తాజాగా H1B వీసా రుసుమును పెంచుతూ నిర్ణయం. భారత్పై పెను ప్రభావం, ఎక్కువ నష్టం తెలుగు వారికే. తెలుగు నువ్వు కూడా తెలుగు వచ్చినావు, నీకేం మాయరోగం పుచ్చే, నీకేం మత్స్యమూరం మీద కూర్చున్నాయి. మీ తెలుగు అనే రోగం మాకెందుకు రాంచి కదా, మరి తెలుగు అని రాసేది నీకేం మత్స్యమూరం మీద కూర్చుందా? తెలంగాణ కానీ రాస్తే ఏమో నష్టమే, నేను తెలంగాణ ఆంధ్ర కానీ రాస్తే ఏమో నష్టమే. తెలుగు అని రాసినది పచ్చకామర్లు గుర్తుకొచ్చినాయా? చంద్రబాబు పాటలు అనుకున్న రోజులు యాద తెచ్చుకున్నావా? మరి ఏం మత్స్యమూరం మీద కూర్చో తెలుగు అని రాసి కూడా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పైన డైరెక్ట్ కలుపులోకి వెళ్ళి అక్కిండి అలా విషయం. ఎందుకంటే గుండు సున్నా ఇచ్చిగా మనకు పార్లమెంట్లో. నేనేమంటా, నా కేసీఆర్ మనకు గాడిద గుట్టు ఇచ్చారు వాస్తవమే. గుజ్జోడైనా సరే అవసరం లేదు, మెలకన్నోడు నయము అని చెప్పేసి కొన్ని లంగా పనులు కొన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఆ లంగా పనులు పక్కన వేసి ఆ మంచి పనులు ముందరేసి ఇక సారే కాదు తప్ప నువ్వేమో పొడిచి కర్రలు కట్టినామని వారు అంటలేదా? అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి. వాస్తవ పరిస్థితి అంటే 10 పనులు చేస్తే అలా 6 మంచి పనులు ఉన్నాయి, 4 లంగా పనులు ఉన్నాయి. ఇక 12 ఎకరాలు మిగిలినవు, కోకాపేట్ల కొల్లూరులో వేరే ఎకరాలు మిగిలినవు అని లెక్కలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దుర్మార్గుడు కూర్చొని ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఆ దుర్మార్గుడు చూస్తాడు, నువ్వు నయం అనిపిస్తుంది మాకు. అంతే, ఆ దుర్మార్గుడు అంటే జర నయం అనిపిస్తుంది. ఇంత పైకి ఎక్కి కూర్చోకు, ఈయనే ఉంటే నయం జర భూమి మీద ఉండాలి. కేసీరావు మరి ఇలా రాసుకొచ్చింది బాగానే.